హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ప్రీవియస్ ఇయర్ ఎల్ఎల్ఎం క్వశ్చన్ పేపర్ అలాగే సిలబస్ ఏంటి ఇవన్నీ కూడా చూద్దాము. అయితే నాకు ఏపీకి సంబంధించి దొరికింది కానీ టీఎస్ నాకు దొరకలేదండి. అయితే మన అఫీషియల్ వెబ్సైట్లో తెలుగు లా స్టూడెంట్స్ .in అని మీరు గూగుల్లో ఎంటర్ చేసి టీఎస్ అయితే టీఎస్, ఏపీ అయితే ఏపీ క్లిక్ చేసినట్లయితే కింద నేను ఆల్రెడీ ఏపీ లాసెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని మీద క్లిక్ చేస్తే మనకు ఈ పేపర్స్ అన్ని కూడా లిస్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి ఎల్ఎల్ఎం 3 ఇయర్స్ 5 ఇయర్స్ ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ టీఎస్ వాళ్ళకి దొరకకపోతే మీరు కూడా ఏపీ పేపర్ చూడొచ్చు, ప్రాబ్లం లేదండి. అయితే మనం ఒకసారి సిలబస్ చూద్దాము, ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, అలాగే మీరు ఏ బుక్ తీసుకోవాలనేది కూడా ఇక్కడ చెప్తాను. ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ ఏపీ లాసెట్ వెబ్సైట్లో కూడా సిలబస్ ఇవ్వడం జరిగింది, అలాగే టీఎస్ లాసెట్ వెబ్సైట్లో కూడా సిలబస్ ఇవ్వడం జరిగింది. కానీ టీఎస్ లాసెట్ వెబ్సైట్లో ఏంటంటే సేమ్ సిలబస్ అండి, కాకపోతే ఇందులో మనకు ఎక్స్ట్రా పాయింట్స్ ఇవ్వడం జరిగింది, అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏపీ వాళ్ళు ఇది కూడా డౌన్లోడ్ చేసుకోండి, ప్రింట్అవుట్ తీసుకోండి. టీఎస్ వాళ్ళు యాజ్ యూజువల్ ఇది ప్రింట్అవుట్ తీసుకుంటే సరిపోతుంది. దీన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వాలండి. సో ఓన్లీ 2 సెక్షన్స్ ఉంటాయి మనకు. 3 ఇయర్స్ 5 ఇయర్స్కి అయితే 3 సెక్షన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ పార్ట్ ఏ అలాగే పార్ట్ బి మాత్రమే ఉంటుంది. పార్ట్ ఏలో 40 క్వశ్చన్స్ వస్తాయి, 40 మార్క్స్, నో నెగిటివ్ మార్కింగ్ అండి. అలాగే 80 క్వశ్చన్స్కి 80 మార్క్స్, నో నెగిటివ్ మార్కింగ్. సో ఎక్కడెక్కడి నుంచి వస్తాయి, ఎన్ని మార్కులు వస్తాయి అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి జ్యూరిస్ప్రుడెన్స్ నుంచి 20 మార్క్స్, కాన్స్టిట్యూషన్ లా నుంచి 20 మార్క్స్, అలాగే పార్ట్ బిలోకి వచ్చేసినట్లయితే 80 క్వశ్చన్స్ ఇస్తారు మనకి ఇక్కడ. పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఇంటర్నేషనల్ లా, బిజినెస్ అండ్ కార్పొరేట్ లా, లేబర్ లా, క్రైమ్స్ అండ్ టార్ట్స్ లా, అలాగే అదర్ అలైడ్ లాస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంపార్టెంట్ నోట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, అంటే పాయింట్స్ ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి మీరు ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది, అలాగే మీరు ఈ సబ్జెక్ట్లో ఏమేం పాయింట్స్ చూసుకుంటే బాగుంటుంది అనేది మీరే ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ మీరు 3 or 5 ఇయర్స్ చదువున్నారు కాబట్టి ఎలా చదవాలని తెలుస్తుంది, కాబట్టి మీరు ఒకసారి చూసుకోండి. అయితే చాలా మంది దగ్గర బుక్స్ ఉంటాయి, ఒకవేళ లేకపోయినట్లయితే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను. ఒకవేళ మీ దగ్గర అసలు థియరీ బుక్ మీ దగ్గర లేకపోతే ఈ బుక్ అయితే మీరు తీసుకోండి. ఇక్కడ అన్ని సబ్జెక్ట్ అంతా కూడా ఇక్కడ కవర్ చేయడం జరిగింది, ఇందులోంచి మీరు చూసుకోవచ్చు. ఆ దగ్గర థియరీ బుక్స్ ఉన్నాయి కానీ ప్రాక్టీస్ బుక్ లేదు అనుకుంటే ఇది తీసుకోండి. ప్రీవియస్ ఇయర్ సాల్వ్డ్ పేపర్స్ ఇచ్చారు, అలాగే 6000 MCQs కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది చాలా యూజ్ అవడం అయితే జరుగుతుంది. కొంతమంది స్టూడెంట్స్ కూడా తీసుకొని బాగుందని చెప్పారు, కాబట్టి ఇది తీసుకోవచ్చు. మీరు ఖచ్చితంగా ఇది తీసుకుంటే మేబీ మంచి ర్యాంక్స్ తీసుకోవచ్చు. అసలు మా దగ్గర థియరీ బుక్స్ లేదనుకుంటే ఇది తీసుకోండి, కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను, క్లిక్ చేసి పర్చేజ్ చేయొచ్చు మీరు. కాబట్టి ఇదనమాట అండి. ఒకసారి మనం క్వశ్చన్ పేపర్ని ఒకసారి చూద్దాము. క్వశ్చన్ పేపర్ అయితే మనకు 120 క్వశ్చన్స్ వస్తాయి, అలాగే 90 మినిట్స్ ఉంటుంది, 120 మార్క్స్. ఇందులో 30 మార్క్స్ వస్తే మీకు ఎలిజిబుల్ అవుతారు, క్వాలిఫై అవుతారు. కాకపోతే మీకు కొంచెం ఎక్కువ తెచ్చుకుంటే మంచి మార్క్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు పార్ట్ ఏలో మనకు 40 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది, పార్ట్ బిలో 80 క్వశ్చన్స్ వస్తాయి. ఒకసారి ఎలా ఉన్నాయని చూద్దాము. హూ కాయిన్డ్ ద ఎక్స్ప్రెషన్ లీగల్ థియరీ, ఫ్రైడ్ మ్యాన్. సో ఇవన్నీ కూడా తెలుగు ఉండదండి, ఓన్లీ ఇన్ ఇంగ్లీష్లో ఉంటుంది ఎల్ఎల్ఎం అనేది. కాబట్టి క్వశ్చన్ పేపర్ కూడా ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. Who defined jurisprudence as formal science of positive law? హోలాండ్. సో వీళ్ళ నేమ్స్ థియరీ బుక్స్ లో మనం చదువుకున్న థియరీ బుక్స్ లో వీళ్ళ నేమ్స్ వస్తాయి. అలాగే కింద మనం డెప్త్కి వెళ్ళేటప్పటికి, అంటే క్వశ్చన్స్ డెప్త్కి వెళ్ళేటప్పటికి కేస్ లాస్ కూడా అడుగుతున్నాడు. కేస్ లాస్ కూడా మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు చూసుకోండి. సో ఈ కేస్ లాస్ బట్టి మీరు ఏం డిసైడ్ చేస్తారని కూడా మనకు కింద క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి 120 క్వశ్చన్స్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ మీరు ఒకసారి చూసుకోండి, టోటల్ గా చూసుకుంటే ఎలా ఇస్తున్నాడు అనేది అర్థమవుతుంది. ప్యాటర్న్ డిస్క్రైబ్ రియలిజం యాజ్ లెఫ్ట్ వింగ్ ఆఫ్ సోషలిజికల్ స్కూల్. అలాగే అకార్డింగ్ టు డిక్లరేటరీ థియరీ ఆఫ్ ప్రెసిడెంట్, జడ్జెస్ ఆర్ లా ఫైండర్స్. అకార్డింగ్ టు సాల్మండ్, కస్టమ్ ఈజ్ లీగల్ మెటీరియల్ సోర్స్. కాబట్టి సాల్మండ్, హోలాండ్ వీళ్ళందరూ కూడా థియరీ సబ్జెక్ట్ లో అయితే మనకు తెలుస్తూ ఉంటారు. సో మనం కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు, కాకపోతే మీరు జస్ట్ చదువుకుంటూ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, లేదా చదువుకుంటూ వెళ్ళిపోయినట్లయితే మీరు జనరల్ గా ఇవన్నీ కూడా అటెండ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మనకు బట్టి రాయాలంటే చాలా కష్టం అండి, ఎందుకంటే థియరీ చాలా ఎక్కువ సబ్జెక్ట్ ఇచ్చాడు మనకు. Of theories of corporate personality, the German jurist Dr. Greek is the leading exponent of realist theory. Which of the following is not a characteristic of legal right? Novation of right. Next. Res nullius rule implies for a previous year ownerless subject who took it first became the owner. సో ఈ విధంగా అయితే క్వశ్చన్స్ ఉంటున్నాయి. మనకు థియరీ సబ్జెక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి థియరీ నుంచే వాళ్ళు అడగడం జరుగుతుంది. కొంచెం కష్టమైందే, కాకపోతే మీరు మాక్సిమం కవర్ చేసినట్లయితే సిలబస్ మీరు గుర్తుండే అవకాశం ఉంటుంది, రాసే అవకాశం అయితే ఉంటుంది, మంచి మార్క్స్ కూడా గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. ఒకసారి పేపర్ అయితే చూడండి. నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.